నువ్విలా వరోధిని గురించి ఆలోచిస్తూ కూర్చుంటే ఎలా పెద్దమ్మి? వదిలేద్దామా? ఎవరెలా పోతే మనకేవని మనం బాగుంటే చాలు అనుకుందామా? దాని జీవితం ఏమవుతుంది, దాని భవిష్యత్ ఏమవుతుంది, దాని కలలు, కోరికలు, నవ్వులు, ఆశలు అన్ని కాలరాసి పారేశాడు మీ అన్నయ్య. ఎలా మర్చిపోగలనండి? వాడికి మీ నాన్న చేయాల్సిందంతా చేశారు కదా. వరోధినికి అన్యాయం చేసినందుకు వాడికి అది కావాల్సిందే. నందు, ఎవరికిరా ఏం కావాల్సింది అంటున్నావు? నీ ముద్దుల కొడుక్కి మా మామ చేయాల్సిన మర్యాదలన్నీ చేశాడంటున్నాను. వాడికి మేం చేయాల్సిన మర్యాద బాగా చేసొచ్చాను. ఎవరికి? నీ మావకి. అక్కడికి వెళ్ళారా? ఏ ఇంత చేస్తే వెళ్లకుండా ఉంటావా? మా వాళ్ళు అసలే బాధలో ఉన్నారు. అక్కడికి ఎందుకు వెళ్ళారత్తయ్య? ఏ మీ వాళ్ళకి ఉంటుందా బాధ? నా కొడుకుని లోపల వేస్తే నాకు బాధ ఉండదా? దమ్ముంటే వెళ్ళి విడిపించుకోవాలి గానీ ఇలా నోరుంది కదా అని ఇళ్ల మీదకి వెళ్ళి లో క్లాస్ మనుషులు అరుస్తారా? అక్కడ వీజనం పోగారనుకో మిమ్మల్ని చెట్టు కట్టేసి కొడతారు తెలుసా? కొడతారు కొడతారు. మేమంత తేరగా కనిపిస్తున్నావా వాళ్ళకి? దమ్ముంటే విడిపించుకుంటున్నావు అంటే నువ్వు మీ నాన్న గాడిదలు కాసు కూర్చుంటారా? దున్న పోతుల్లాగా ఇంట్లో ఇద్దరు మగాళ్ళు ఉన్నారు. సంపాదించి పెట్టేవాడిని పోలీసులు పట్టుకుపోతే పెళ్ళా కొంగు పట్టుకుని నువ్వు గొళ్ళెం పెట్టుకుని నీ అయ్య కూర్చుంటారా? ఏం చేయమంటావు? ఏం చేయమంటావని మమ్మల్ని అడుగుతారేంటి? ఏం చేయాలో మీకు తెలీదా? ఎందుకు చేయాలి? అంటే వాడు మీ కొడుకు కదా? వాడు నా కొడుకుని చెప్పుకోవటానికి నేను సిద్ధంగా లేను. ఓహో, కోడల తరపున వకాలు తప్పుచుకుని తండ్రి కాని తండ్రి అయిపోయారనమాట. వాడు నాకు పుట్టకుండా వరుదిని నాకు కూతురుగా పుట్టుంటే ఎంత బాగుంటుందో అనుకుంటున్నాను. వరోధిని గురించి ఒక్క మాట కూడా తప్పుగా మాట్లాడే హక్కు మీకు లేదు. ఏం చేస్తావురా? ఏం చేస్తావు? చేస్తాను. అనవే అనవే ముసల్దానా. మూల కూర్చున్న వయసు వచ్చి నీకే అంత పొగలుంటే నా మరదలకి ఎంత వయసు ఉండాలి? అయినా ఎవరిని పల్లెత్తు మాట అనకుండా తలంచుకుని వెళ్ళిపోయింది. ఆ పిల్ల మీద పడి ఏడుస్తారేంటే? మీరు నిజంగా మనుషులైతే మీరు తినేది అన్నమే అయితే సిగ్గు తెచ్చుకుని నోరు మూసుకుని పడి ఉండండి. ఆ దరిద్రుడు చేసిన తప్పుని ఇంకా వెనకేసుకొస్తారేంటే? రేయ్ నందు, వాళ్ళు రాళ్ళు కొడతా. అమ్మ మీద ఎగురుతావేంటి? ఎవరి తలరాత ఎంత ఉందో అంతే జరిగి తీరుతుంది. ఉట్టికి ఎగరలేంది స్వర్గానికి ఎగరాలనుకుంటే ఇలాగే బొక్కబొర్ల పడతారు. వాణ్ణి దరిద్రుడంటా బిడ్డ దరిద్రుడా? అది 10 మందిలో వాడి నోరు ముయించి పెళ్లి చేసుకున్న వగలాడి మర్చిపోయారా? మీకు దండం పెడతాను అత్తయ్య. అన్నీ తెలిసి కూడా మీరు నా చెల్లెల గురించి ఇలాంటి మాటలు మాట్లాడకండి అత్తయ్య. అది నోరు మూయిస్తే మూసుకునేంత అమ్మాయికుడు కాదు మీ కొడుకు. ఏంటే నీ నోర్లేస్తోంది? దాంతో పాటు నిన్ను గెంటేలేదని తిరగబడుతున్నావా? ఎవరైనా పెళ్ళాన్ని గెంటేసేది? నేనేమన్నా గాజులు తడుకుని కూర్చున్నాను అనుకున్నారా? ఇంకోసారి ఎవరైనా నా పెళ్ళాన్ని జోలికి వచ్చారనుకో తల్లిని చూడను, తల్లికి తల్లిని చూడను. జాగ్రత్త. ఒరేయ్, వీళ్ళతో మనకు మాటలేంట్రా? అమ్మాయిని తీసుకుని లోపలికి వెళ్ళు. రా పెద్దమే. ముందు మీరు వెళ్లి వాడిని విడిపించుకుని తీసుకురండి. ఎవరిని? మీ కొడుకుని. నాకు వీడొక్కడే కొడుకు. అసలేమనుకుంటున్నారు మీరిద్దరు? వాడు దిక్కులేని వాడు అనుకుంటున్నారా? మీరు విడిపించబోతే బయటికి రాడనుకుంటున్నారా? అలాంటప్పుడు నన్నెందుకు అడగటం? వాడి కన్న తండ్రి కాబట్టి అడుగుతున్నాను. అడగటం మానే. వాడేం మాట్లాడాడో మర్చిపోయావా? ఇష్టం లేని పెళ్లి చేసుకుంటే మనకు చెప్పాలి. మనం సర్ది చెప్పడమో కలిసి ఉండలేనప్పుడు విడిపోవటం మంచిదని చెప్పేవాళ్ళమో ఏదో ఒకటి చేసేవాళ్ళం. ఇన్ని రోజులు కాల్చుకు తిన్నది చాలక ఆ పిల్ల శీలం మీదనే నింద వేస్తాడా? చీచి, ఆ విషయం గుర్తొస్తేనే ఒళ్ళు బగబగ మండిపోతుంది. జైల్లో కూర్చుంటేనైనా ఆ సన్నాసికి బుద్ధి వస్తుంది. వదిలే. మాకేం సంబంధం లేదు. మమ్మల్ని కూడా ఏం అడగద్దు. నువ్వు రా పెద్దమి, రా. పోండి. మీరు వెళ్ళకపోతే నేనే వెళ్తాను. వాణ్ణి నేనే విడిపించుకుని వస్తాను. నా కొడుకుతోనే తిరిగి వస్తాను. ఆహా, ఆ పిల్లి ఈ పిల్లి పులులైపోయాయేంటబ్బా? ఎస్ సార్. ఎఫ్ఐఆర్ పూర్తి కాగానే సరెండర్ చేస్తాను సార్. నో సార్, ప్రెషర్ లేదు సార్. ఎస్ సార్. కూర్చోండి. ఓకే సార్, ఉంటాను సార్.